స్టేజ్ పైన మన జెండా గురించి ఆ రంగుల గురించి చెప్పా. పైగా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. అదే నాన్న, రేపు ఇండిపెండెన్స్ డే కదా, స్టేజ్ పైన మన జెండా గురించి ఆ రంగుల గురించి చెప్పాలనుకుంటున్నా. అదే ఆలోచిస్తున్నా. అరే, అందరూ మన జాతీయ జెండా అంటే ఎంతో గొప్పది. తిరంగుల జెండా. రంగులు మన మతాలు కులాలు అని అంటారు, కానీ అరపరపులాడే జెండా వెనుక, ఆ రంగుల వెనుక చాలా అర్థం ఉంది. అదేంటో నేను చెప్తాను. మన దేశపు జెండా 3 రంగులలో పచ్చ రంగు. తన కష్టాన్ని సాగుగా చేసి తన చెమటను దారపోసి మనకి ఎల్లప్పుడూ కడుపు నింపి ఈ దేశాన్ని పచ్చగా ఉంచే రైతులకి నిదర్శనం. ఆకాశం తాకేలా వడగాల ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, మునిగిన చివరకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ప్రపంచానికి తమ 5,000 నోట్లోకి వెళ్ళాలంటే ఒక రైతు 5,000 మట్టి నీరుతో తడవాలి. మండే కొలిమి నడగందే, తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే, పండే పొలము చెబుతుందే పదులుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే, తనువంతా విరబూసే గాయాలే వరమాలే దరిజేరే ప్రియురాలే గెలుపంటే, తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే బలపంటే. నాన్న, మనం పండించిన పంటంతా దేశానికి ఇస్తే మనమేం తింటాం నాన్న? మనం రైతులు అమ్మ. మన కడుపు నిండినా నిండకపోయినా దేశం కడుపు నింపడమే మన బాధ్యత. వాళ్ళ ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టే అమ్మ. దేవుడు మనకు ప్రాణం పోస్తే మన ప్రాణాలను నింపడం కోసం అహర్నిశలు సేవా తత్పరులే మన వైద్యులే తెలుగు రంగుకు నిదర్శనం. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగరా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగరా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా. డాక్టర్, తన కంటి వ్యాధి ఉంది, తనను ముట్టుకోకండి. సార్ నన్ను ముట్టుకోకండి సార్, మళ్ళీ నా వ్యాధి మీకు వచ్చేస్తుంది. ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషులను బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవాడే వైద్యుడు. మనుష్యులను మహర్షిలాగా సాగరా. వైద్యుడు ఆశావాది, ప్రాణాలని కాపాడాలనుకునే ఆశావాది. వైద్యుడు స్వార్థపరుడు, శ్వాసను నిలబెట్టాలనుకునే స్వార్థపరుడు. స్వార్థమెంత గొప్పదో ఈ పదము రుసుము కట్టగా, శిరాలు లక్ష బొమ్మగా చిరాక్షరాలు రాయరా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా, నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. If you mix this virus in your medicines, I will offer you huge money. రే, నీకు ఎలా కనిపిస్తుందని రా, మా దేశంలో ప్రతి వైద్యుడిని ఒక దేవుళ్ళ చూస్తారు. అలాంటి
అలాంటిది డబ్బులు కాసుపడి నా దేశానికి నా ప్రజలకు ద్రోహం చేయమన్నారు. ఇది నా కళ్ళలో కూడా జరిగింది. ఒక వైద్యుడిగా నా దేశ ప్రజల ప్రాణాలు కాపాడడం నా బాధ్యత. మన దేశ భద్రత కోసం కులమత ప్రాంతాలకు అతీతంగా భారతీయులంతా ఒకే కుటుంబకులని దేశ రక్షణ కోసం దేహాన్ని అడ్డుపెడుతున్న జవాన్లకి ఆ శాత్వాంతరాన్ని నిదర్శనం. బీజాపూర్ బోర్డర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో చనిపోయిన జవాన్ల సంఖ్య 22కు పెరిగింది. దాదాపు 10 మంది మావోలు హతమయ్యారని పోలీసులు చెబుతూ వస్తున్నారు. తర్వాత పోతుందని